Guys, I'm Deepthi and welcome back to my channel. First of all, I'm really sorry. I'm trying my best to do videos regularly, but I can't. So I'm really sorry for that. Okay. Now rule 21. I'm not going to delay. Rule 21. Certain words like separation, excuse, mention, favor, pardon, leave, report, cite, etc. do not take పొసెసివ్ కేస్ బిఫోర్ దెమ్. ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యాడ్జెక్టివ్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్ అంటే యాడ్ వాల్యూ టు ద నౌన్ ఆర్ ప్రొనౌన్. అంటే నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ వాల్యూని యాడ్ చేస్తే మనం దాన్ని యాడ్జెక్టివ్ అంటాం కదా. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రోహిత్ ఈజ్ ఏ స్మార్ట్ బాయ్. రోహిత్ ఈజ్ ఎ స్మార్ట్ బాయ్ అన్నాం. దే ఆర్ గుడ్ స్టూడెంట్స్. ఇక్కడ ఇందులో స్మార్ట్, గుడ్ ఇవి యాడ్జెక్టివ్. ఇక్కడ రోహిత్ ఈజ్ ఎ బాయ్, కాకపోతే ఎలాంటి బాయ్ అంటే రోహిత్ ఈజ్ ఎ స్మార్ట్ బాయ్. ఇక్కడ ఏదైతే నౌన్ రోహిత్ ఉన్నాడో దీనికి ఏంటి వాల్యూని యాడ్ చేస్తుంది కాబట్టి ఇది యాడ్జెక్టివ్. దే ఆర్ స్టూడెంట్స్ బట్ దే ఆర్ గుడ్ స్టూడెంట్స్, ఇది యాడ్జెక్టివ్. ఓకే, సో ఇలా మనకి యాడ్జెక్టివ్ అది పొసెసివ్ యాడ్జెక్టివ్ ఉంది కదా. అసలు పొసెసివ్ అంటే ఏంటి? మనకి పొసెషన్ని తెలుపుతుంది కదా. ఈ పొసెషన్ అంటే ఏంటి మనకి? అంటే దాని మీద మనకి అది మనకి అది ఓనా ఇలా చెప్తుంది కదా. ఇది తెలియచేసేదాన్ని పొసెషన్ అంటాం కదా. సో ఇక్కడ ఏంటంటే యాడ్జెక్టివ్తో పాటు అంటే దాంతో పాటు పొసెషన్ కూడా చెప్తే అది పొసెసివ్ యాడ్జెక్టివ్ అనమాట. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై పెన్, ఇందులో మై అనేది కదా పొసెషను. యోర్ కారు, ఇందులో ఏంటి ఇలా. ఇక్కడ ఏంటంటే మై, ఎవరు, హిజ్, హెర్, ఇది హెర్, దెయిర్, ఆర్, ఇట్స్, ఇది పొసెషన్ అనమాట, పొసెసివ్ యాడ్జెక్టివ్స్. సో ఇవి ఏంటంటే మనం వీటిని ఇవైతే వర్డ్స్ ఉన్నాయో certain words like separation, excuse, mention, favor, pardon, leave, report, cite, ఇలా వీటికి do not take possessive case before them అని చెప్తున్నాడు. అంటే వీటి ముందు మనం పొసెసివ్ కేస్ని తీసుకోము అని చెప్తున్నాడు అనమాట. ఎగ్జాంపుల్ చూస్తే your separation pains me a lot and I became sad. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ సెపరేషన్కి ముందు ఏమి ఇచ్చాడు? యువర్ ఇచ్చాడు కదా. యువర్ అనేది ఏంటి? పొసెషన్. సో ఇలాంటి వీటికి ఏంటంటే ఈ వర్డ్స్ ఉన్న వాటికి మనం అలా పొసెషన్ వి యూస్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ సెపరేషన్ ఫ్రమ్ యూ పెయిన్స్ మీ అలాట్ అండ్ ఐ బికమ్ సాడ్, అది కరెక్ట్. కాకపోతే ఇక్కడ మనకి అది యూస్ చేయకూడదు కాబట్టి ఫస్ట్ ఇది రాంగ్. కన్సిడర్ ద అబౌట్ 2 examples. In the first case we cannot use your with separation as your is a possessive adjective. However, the first sentence can be rewritten to make it grammatically feasible without altering its meaning, as can be seen in the second sentence. Okay, అంటే మనం పొసెషన్ని ఆ వర్డ్స్ ముందు యూస్ చేయకూడదు కాబట్టి అది ఫస్ట్ది ఇన్కరెక్ట్. కాకపోతే నువ్వు అదేదైతే ఆ ఫస్ట్ సెంటెన్స్లో మీనింగ్ కన్వే అవుతుందో ఆ మీనింగ్ చేంజ్ అవ్వకుండా మనం సెకండ్ ఇలా సెపరేషన్ ఫ్రమ్ యూ పెయిన్స్ మీ అలాట్ అండ్ ఐ బికెమ్ సాడ్ అని చెప్పేసి ఇలా మనం గ్రామటికల్గా కరెక్ట్గా రాయొచ్చు అని చెప్తున్నాడు. ఐ వాంట్ యువర్ ఫేవర్ విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. ఫేవర్ ఇక్కడ ఏమేం చెప్తున్నాం? ఫేవర్, సెపరేషన్, పార్డన్, మెన్షన్, ఎక్స్క్యూజ్ ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేయకూడదు పొసెషన్. కాబట్టి ఐ వాంట్ ఫేవర్ ఫ్రమ్ యూ విల్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఇది కరెక్ట్. The first sentence is grammatically incorrect as we cannot use your favor. However, it can be written as favor from you as in the second sentence. Okay. His mentions in the story received great applause from audience. ఇక్కడ హిజ్ అనేది ఏంటి? పొసెషన్ కదా, పొసెసివ్ కేస్ కదా. అందుకని
incorrect అది. Mention of him in the story received great applause from audience. Okay, the first sentence is grammatically incorrect as we cannot use his mention, as his is also a possessive adjective. However, the first sentence can be written to make it grammatically correct without altering its meaning, as can be seen in the second sentence. Okay, at his side the robbers fled. హిజ్ కాదు, సైట్ అనేది కూడా మనం యూజ్ చేయకూడదు కాబట్టి అట్ ద సైట్ ఆఫ్ హిమ్ ద రాబర్స్ ఫ్లడ్. ఓకే, నోట్ పొసెసివ్ కేసెస్ అదే నేను ఆల్రెడీ మీకు రాసి చూపించాను కదా, యోర్, హిజ్, హెర్, మై, దేర్, ఆర్, ఇట్స్, ఇవి పొసెసివ్ కేసెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రూల్ 22. We use each other and one another to show that each person in a group of two or more people does something to the other. There is very little difference between each other and one another. Each other is generally used for two people while one another is used for more than two people. ఏంటంటే ఇక్కడ మనం ఈచ్ అదర్ని వన్ అనదర్ని కూడా ఒక టూ కానీ లేకపోతే మోర్ దాన్ టూ పీపుల్ కానీ ఏదైనా ఒకరికొకరు చేసుకున్నప్పుడు మనం యూజ్ అదే సంథింగ్ ఏదైనా అక్కడ జరిగితే అది యూజ్ చేస్తాం. కాకపోతే రెండాటి మధ్య చాలా చిన్న డిఫరెన్స్ ఉంది. అదేంటంటే ఈచ్ అదర్ అంటే టూ పీపుల్స్కే యూజ్ చేస్తాం, వన్ అనదర్ అనేది మోర్ దాన్ టూ పీపుల్ యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూస్తే ఆల్ సిటిజన్స్ షుడ్ లవ్ ఈచ్ అదర్. ఈచ్ అదర్ అనేది టూ పీపుల్కే అని చెప్పాం కదా, ఇక్కడ ఆల్ సిటిజన్స్ అని చెప్తున్నారు. ఆల్ సిటిజన్స్ అంటే అక్కడ ఇద్దరే కాదు కదా, చాలామంది ఉంటారు. అందుకని అక్కడ మనం వన్ అనదర్ యూజ్ చేయాలి. వన్ అనదర్ రావాలి, వన్ అనదర్. ఓకే, in the first sentence all citizens refers to more than two people, so each other should be replaced by one another as in case of the second sentence. Okay, Peter and Mary హెల్ప్డ్ ఈచ్ అదర్. ఇక్కడ పీటర్ అండ్ ఇద్దరే ఉన్నారు, టూ పర్సన్స్కి అయితే మనం ఈచ్ అదర్ ఈజీగా యూజ్ చేయొచ్చు. మోర్ దాన్ టూ అయితేనే మనం వన్ అనదర్ యూజ్ చేయాలి. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే పీటర్ అండ్ మేరీ హెల్ప్డ్ ఈచ్ అదర్ అంటే పీటర్ హెల్ప్డ్ మ్యారీ అండ్ మ్యారీ ఆల్సో హెల్ప్డ్ పీటర్. ఓకే, we sent one another Christmas cards. We sent them a Christmas card and they sent us a Christmas card. ఇక్కడ ఏంటంటే మనం we sent one another ఇక్కడ ఎందుకు కరెక్ట్ అంటే ఇక్కడ వచ్చేసి మనం సెండ్ చేసాం ఎంతమందికి అనేది తెలియదు కదా, అక్కడ ఇద్దరి మధ్య జరగలేదు అక్కడ, అందుకని ఇక్కడ ఇది కరెక్ట్. ఓకే, నో డిఫరెన్స్ బిట్వీన్ అదర్ అండ్ అనదర్. Other is an adjective meaning different and the second of two items. Other can be used with singular or plural nouns. Other can also be a pronoun to refer to things or people. The plural form is others. ఇక్కడ ఏంటంటే అదర్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ అండ్ అనదర్ చెప్తున్నాడు. ఫస్ట్ అదర్ అనేది అదొక యాడ్జెక్టివ్, దాని మీనింగ్ ఏంటంటే అదర్. ఇప్పుడు మనకి ఇదొకటి ఉంది, this is one, this is other. ఇప్పుడు ఇదేంటంటే మనం ఎలా చెప్తాం, ఐ వాంట్ దిస్ అలా చెప్తాం. ఎలా అంటే దిస్ ఈజ్ వన్, దిస్ ఈజ్ అదర్ వన్ అలా కూడా చెప్పచ్చు. ఇంకా ఎలా అంటే ఇక్కడ ఒకటి ఉంది అనుకుంటే దిస్, ఐ వాంట్ దిస్, ఐ వాంట్ అదర్, దిస్ వన్ ఆర్ అదర్ వన్ అంటాం కదా మనం. అంటే సెకండ్ది ఏదైతే పర్టికులర్గా ఒకటి ఉందో అది కాకుండా సెకండ్ది ఏదైతే ఉంటుందో దాన్ని అదర్ అని చెప్తాను అనమాట. ద సెకండ్ ఇక్కడ చెప్తున్నాం కదా, ద సెకండ్ ఆఫ్ టూ ఐటమ్స్. ఏదైనా ఒక టూ ఐటమ్స్ ఉంటే ఇది టూ ఐటమ్స్ అనుకుంటే విచ్ ఈజ్ వన్. ఇది ఏంటంటే సెకండ్ వన్ది అదర్ అని చెప్తామన్నమాట. అదర్ క్యాన్ బి యూజ్డ్ విత్ సింగులర్ ఆర్ ప్లూరల్ నౌన్స్. అదర్ కెన్ ఆల్సో బి అ ప్రొనౌన్ టు రిఫర్ టు ద థింగ్స్ ఆర్ పీపుల్. ద ప్లూరల్ ఫామ్ ఈజ్ అదర్స్. అక్కడ ఏంటంటే అదర్ని మనం సింగులర్ కానీ విత్ అదర్ని మనం సింగులర్ నౌన్స్తోని ప్లూరల్ నౌన్స్తోని యూజ్ చేస్తాము. అదర్ని ఇంకా ప్రొనౌన్ కింద కూడా రిఫర్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. అదర్కి ప్లూరల్ ఫామ్ ఏంటంటే అదర్స్ అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే ఇక్కడ అదర్ గురించి చేసాం. అనదర్ ఏంటంటే however when we use and before other, ఇక్కడ ఏంటంటే అదర్ ఉంది కదా,
అదర్కి ముందు మనం యాన్ యూస్ చేస్తే ఇదే అనదర్ అని చెప్పేసి చెప్తున్నాడు. వెన్ వీ యూజ్ యాన్ బిఫోర్ అదర్ వీ రైట్ ఇట్ యాజ్ వన్ వర్డ్ అనదర్. యాన్ అదర్కి ముందు యాన్ యూస్ చేస్తే మనం దాన్ని ఒక వర్డ్గా రాస్తున్నాము, అదే అనదర్. ఇట్ మీన్స్ అడిషనల్ ఆర్ వన్ మోర్ అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఆ రెండు కాకుండా ఇంకొకటి అనదర్. ఎలా అంటే దిస్ ఈజ్ వన్, అదర్ వన్, విచ్ ఈజ్ అనదర్ వన్. ఓకే, దిస్ ఈజ్ వన్, అదర్ వన్, విచ్ ఈజ్ అనదర్ వన్. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అనదర్ కెన్ బి యూజ్డ్ బిఫోర్ ఏ ప్లూరల్ నౌన్ వెన్ దట్ నౌన్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఎ నెంబర్ ఆర్ వర్డ్స్, ఫ్రేజెస్ సచ్ యాజ్ ఏ కపుల్ ఆఫ్ ఫ్యూ. అంటే అనదర్ని మనం ప్లూరల్ నౌన్ ముందు కూడా మనం యూజ్ చేయొచ్చు. కాకపోతే అది నెంబర్ ఈజ్ దట్ నౌన్ ఈజ్ ప్రిసీడెడ్ బై నెంబర్ తోటి, వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. అంటే వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఎలాంటివంటే ఫ్యూ, కపుల్ ఆఫ్ ఇలాంటి వాటితో అవి ప్రొసీడ్ అవుతాయి కనుక మనం ప్లూరల్గా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే సమ్ చిల్డ్రన్ లెర్న్ క్విక్లీ బట్ అదర్ చిల్డ్రన్ నీడ్ మోర్ టైం. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సమ్ చిల్డ్రన్ లెర్న్ క్విక్లీ, కొంతమంది. కాకపోతే ఎవరైతే అదర్ ఉన్నారో అదర్ చిల్డ్రన్ నీడ్ మోర్ టైం. సో అది కరెక్ట్. హ్యావ్ యూ గాట్ ఎనీ అదర్ క్వశ్చన్స్? హ్యావ్ యూ గాట్ ఎనీ అదర్ క్వశ్చన్స్ అంటే ఒకటి అడిగాడు, అది కాకుండా నీకు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయన్నట్టు హ్యావ్ యూ గాట్ ఎనీ అదర్ క్వశ్చన్స్. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద గెస్ట్స్ హ్యావ్ అరైవ్డ్. వేర్ ఆర్ ద అదర్స్? ఇక్కడ వేర్ ఆర్ ద అదర్స్ ప్లూరల్ యూస్ చేసాం. ఓకే, అదర్కి మనం ప్లూరల్ యూస్ చేసాం. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద గెస్ట్స్ హ్యావ్ అరైవ్డ్. మనం అదర్స్కి అదర్ అన్నాం కదా, అదర్ని మనం ప్లూరల్ కింద సింగులర్ కింద కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. దిస్ కేక్ ఈజ్ డెలీషియస్. కుడ్ ఐ హ్యావ్ అనదర్ స్లైస్ ప్లీజ్? ఇక్కడ కుడ్ ఐ హ్యావ్ అనదర్ అంటే ఇంకొకటి, అంటే ఆల్రెడీ ఉన్నది కాకుండా ఇంకొకటి అనమాట. ద ఇన్వెస్టిగేషన్ విల్ టేక్ అనదర్ 2 weeks ఆర్ కపుల్ ఆఫ్ వీక్స్. ఇక్కడ ప్లూరల్ యూజ్ చేసాం. ప్లూరల్ కింద యూజ్ అంటే అనదర్స్కి ఏమీ ఉండదు. అనదర్ అనేది సింగులర్ కింద, ప్లూరల్ కింద. అంటే సెంటెన్స్ మీనింగ్ని బట్టి అది మనం ప్లూరలా సింగులర్ అనేది డిసైడ్ చేస్తాం అనమాట. ఇక్కడ ఇది అనదర్ని ప్లూరల్ కింద యూజ్ చేసాం, ఎందుకంటే అక్కడ అనదర్ విచ్ ఈస్ ప్రొసీడెడ్ బై నంబర్. ఓకే, 2 weeks అని చెప్తున్నాం కదా. ఓకే, దిస్ ప్లేస్ ఇజంట్ గ్రేట్. ఈజ్ దేర్ అనదర్ ప్లేస్? ఏంటి, వీ కుడ్ గో టు అనుకుంటా. ఇది అనదర్ ప్లేస్ వీ కుడ్ గో టు. అనదర్ కెన్ ఆల్సో మీన్ అండ్ ఆల్టర్నేటివ్ ఆర్ డిఫరెంట్. అంటే అనదర్ ఏంటంటే మనకి అలా థర్డ్ అనే కాదు, అనదర్ అనేది మీనింగ్ ఒక ఆల్టర్నేటివ్గా ఆర్ డిఫరెంట్ అనేది కూడా మనం అనదర్ని మీనింగ్ ఆ మీనింగ్తో కూడా మనం యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, next rule 23, the use of seldom or never. The word seldom is an adverb, and when a sentence begins with seldom the law of inversion will be followed. ఇక్కడ ఏంటంటే మనం సెల్డమ్ ఆర్ నెవర్ అనే దాన్ని యూజ్ చేస్తే అక్కడ మనం సెంటెన్స్ని ఎలా రాయాలి, ఎలా యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్స్ చూస్తే సెల్డమ్ ఆర్ నెవర్ హీ కమ్స్ టు మై హౌస్. సెల్డమ్ ఆర్ నెవర్ అని చెప్పేసి వచ్చినప్పుడు హీ కమ్స్ టు మై హౌస్. ఇక్కడ ఏమని చెప్పాడు? లా ఆఫ్ ఇన్వర్షన్లో మనకి ఏమొస్తుంది? ఇన్వర్షన్లో మనకి హెల్పింగ్ వర్బ్ అనేది ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత వస్తుంది. సో ఇక్కడ మనం ఇవి యూజ్ చేస్తే లా ఆఫ్ ఇన్వర్షన్ విల్ బి ఫాలోడ్ అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చేశాడు? డైరెక్ట్గానే ఉంది, హీ కమ్స్ టు మై హౌస్. హీ సబ్జెక్టే వచ్చింది, నార్మల్ సెంటెన్స్ లానే ఉంది. కాబట్టి ఇక్కడ లా ఆఫ్ ఇన్వర్షన్ అనేది లేదు, కాబట్టి విచ్ ఈస్ ఇన్కరెక్ట్. సెల్డమ్ ఆర్ ఎవర్ హీ కమ్స్ టు మై హౌస్, విచ్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ఎందుకంటే మనం ఎయిదర్ సెల్డమ్ ఆర్ నెవర్ యూజ్ చేస్తాము, లేకపోతే సెల్డమ్ ఇఫ్ ఎవర్ యూజ్ చేస్తాం, కానీ సెల్డమ్ ఆర్ ఎవర్ అనేది యూజ్ చేయం. కాబట్టి అందుకని ఇది ఇన్కరెక్ట్. సెల్డమ్ ఇఫ్ ఎవర్ డస్ హీ కమ్స్ టు మై హౌస్. ఇక్కడ ఏమైంది? ఇన్వర్షన్. కరెక్ట్గా ఇన్వర్షన్ వచ్చింది కాబట్టి విచ్ ఈస్ కరెక్ట్. సెల్డమ్ ఆర్ నెవర్ డస్ హీ కమ్స్ టు మై హౌస్. ఇక్కడ కూడా ఇన్వర్షన్ వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. Note, we can either use seldom or never or seldom if ever, but we cannot use seldom or ever. అదే చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి the use of phrase little or nothing. The phrase little or nothing means hardly anything. In this case also we can
either use little or nothing or little if everything, but we cannot use little or everything. ఇక్కడ కూడా మనం ఇందాకలా సెల్డమ్ ఆర్ నెవర్, సెల్డమ్ ఇఫ్ ఎవర్ యూజ్ చేసాం కానీ సెల్డమ్ ఆర్ ఎవర్ యూజ్ చేయలేదు కదా. అలాగే లిటిల్ ఆర్ నథింగ్, లిటిల్ ఇఫ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ యూజ్ చేయొచ్చు కానీ లిటిల్ ఆర్ ఎవ్రీథింగ్ అనేది యూజ్ చేయకూడదని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ఓకే, ఎగ్జాంపుల్స్ చూస్తే I can find little or nothing on this table. Little or nothing. Okay. I can find if anything on this table. I can find little if. Little వచ్చింది. Little if anything. అవును, కరెక్ట్. I can find little if nothing on this table. Little if nothing లేదు. Little if everything. Little or nothing. Little if everything. కానీ ఆర్ లిటిల్ ఆర్ నథింగ్. లిటిల్ ఆర్ ఎవ్రీథింగ్ అనేది రాంగ్. ఓకే, I can find little or anything, little or everything on this table, which is incorrect. Rule 24. Whenever we use very with superlative degrees. Superlative degrees ante ela vastayi. For example, tall, taller, tallest. ఇది సూపర్లేటివ్. తర్వాత గుడ్, better, best. Beautiful, more beautiful, most beautiful. ఇవేవైతే ఉన్నాయో ఇవి సూపర్లేటివ్స్. సో ఇక్కడ మనం సూపర్లేటివ్ డిగ్రీస్కి వెరీ యూజ్ చేస్తే కనుక ఆర్టికల్ దా ఈజ్ ఆల్వేస్ యూజ్డ్ బిఫోర్ వెరీ. అంటే మనం సూపర్లేటివ్ డిగ్రీస్కి ముందు వెరీని యూజ్ చేస్తే ఆ ఆర్టికల్ దాని మనం యూజ్ చేస్తాము. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే సూపర్లేటివ్ డిగ్రీస్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. ది బెస్ట్, ది మోస్ట్ బ్యూటిఫుల్, ది టాలెస్ట్ పర్సన్, ది యంగెస్ట్ ఇలా చెప్తాం మనం. అక్కడ ఖచ్చితంగా ఆర్టికల్ యూజ్ చేస్తాం కాబట్టి అయితే మనం ఇక్కడ వెరీ అనేది యూజ్ చేస్తే వెరీ ఆర్టికల్ దాని మనం వెరీకి బిఫోర్ యూజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నాడు. దట్ ఈస్ ద వెరీ సూపర్లేటివ్. అంటే ద వెరీ సూపర్లేటివ్ వచ్చేసి ద వెరీ బెస్ట్, ద వెరీ టాలెస్ట్, ద వెరీ మోస్ట్ బ్యూటిఫుల్ ఇలా అనమాట. వెరీ మోడిఫైస్ ప్రజెంట్ పార్టిసిపుల్ యూజ్డ్ యాజ్ సబ్ adjective, adverb and adjective in positive degree. ఎగ్జాంపుల్ చూస్తే ఇట్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నావెల్. ఇక్కడ ఇది సూపర్లేటివ్ కాదు, జస్ట్ నార్మల్ ఎగ్జాంపుల్. ఇట్ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నావెల్. హవెవర్ వెన్ వీ యూజ్ మచ్ with superlative degree, article da is used before superlative, that is much. Same very అలాగో much ని కూడా ఆర్టికల్ దా ఈజ్ యూజ్డ్. ఇక్కడ వెరీ వచ్చేప్పటికి మనం ఏం చేసాం, వెరీకి ముందు ఆర్టికల్ దాన్ని యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఆర్టికల్ దాని మచ్ తర్వాత. ఆర్టికల్ దా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద సూపర్లేటివ్ డిగ్రీ బట్ ఆఫ్టర్ మచ్. కాబట్టి మచ్ ద సూపర్లేటివ్ వచ్చింది. మచ్ ఈజ్ యూజ్డ్ విత్ కంపారిటివ్ డిగ్రీ. మచ్ అనేది మనం కంపారిటివ్ డిగ్రీ అంటే కంపారిజన్. హీఈస్ టాలర్, హీఈస్ మచ్ టాలెంటెడ్ దాన్ మీ అలా చెప్తాం కదా, కంపారిజన్ జరుగుతుంది. కాబట్టి అక్కడ మనం మచ్ని కంపారిజన్లో యూజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ చూస్తే హీఈస్ మచ్ ఇంట్రెస్టెడ్, హీఈస్ మచ్ స్మార్టర్ అలా అనమాట. ఎగ్జాంపుల్స్ చూస్తే హీఈస్ ద మచ్ బెస్ట్ కాదు. మనం ఇక్కడ ఇది ఇన్కరెక్ట్. ఇక్కడ ఏం చెప్తున్నాం, వెరీ అయితే ఆర్టికల్ దాకి తర్వాత యూజ్ చేయాలి, కానీ మచ్ అయితే మచ్ తర్వాత మనం ఆర్టికల్ దాన్ని యూజ్ చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేసాం. సో హీ ఈజ్ మచ్ ద బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ మై క్లాస్ అని చెప్పాలి. హీ ఈజ్ ద వెరీ బెస్ట్, హీ ఈజ్ ద వెరీ బెస్ట్ రావాలి. కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్. హీ ఈజ్ మచ్ స్మార్టర్ దాన్, ఇక్కడ ఇది మచ్ స్మార్టర్ దాన్ అని చెప్పాను, అక్కడ సూపర్లేటివ్ యూజ్ చేయలేదు. కాబట్టి హీ ఈజ్ మచ్ స్మార్టర్ దాన్ ఆల్ అదర్ స్టూడెంట్, విచ్ ఇస్ కరెక్ట్. ఐ వాజ్ వెరీ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ద మ్యాచ్. అక్కడ దా ఏం యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మనం సూపర్లేటివ్ డిగ్రీ ఏం యూజ్ చేయలేదు. కాబట్టి ఐ వాజ్ వెరీ ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ద మ్యాచ్ అంటే విచ్ ఈజ్ ఆల్సో కరెక్ట్. ఓకే, ఇప్పటికీ 4 రూల్స్ ఈ వీడియోలో మనం 4 రూల్స్ డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇంకా వీడియోస్ నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్
ఇప్పటి వరకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఏదైనా తప్పు చెప్పినా, ఐ మీన్ ఎక్కడైనా రాంగ్గా నేను కన్వే చేసిన, ఎక్స్ప్లెయిన్ చేసిన మిస్టేక్స్ ఉన్నా నాకు కామెంట్ చేసి చెప్తే ఐల్ ట్రై టు రెక్టిఫై. నేను ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా బెటర్గా ఉండాలి అన్న మీరు సజెస్ట్ చేస్తే ఐల్ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.